గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మనం మాట్లాడుకునేది వైఎస్ఆర్సీపీ నుండి కీలక నాయకులు ఒక్కొక్కళ్ళు వెళ్ళిపోతున్నారని గ్రాఫిక్స్ వస్తున్నాయి. ఎందుకంటే ఆ పార్టీ మీద నమ్మకం లేక ఇప్పటికే ఎమ్మెల్సీలు జయమంగళ వెంకరమణ అండ్ బల్లి కళ్యాణ్ చక్రవర్తి, అలాగే పోతుల సునీత గారు, అలాగే కర్రీ పద్మశ్రీ గారు, అలాగే ఆళ్ళ నాని గారు, అలాగే మస్తానరావు గారు, బేద మోపిదేవి వెంకటరమణ గారు, ఇలా చాలామంది ఒక్కొక్కళ్ళు జారుకున్నారు. అలాగే నెక్స్ట్ లిస్ట్లో అలాగే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, అలాగే నెక్స్ట్ లిస్ట్లో వెళ్ళిపోయే మనుషులు ఎవరంటే బొత్స సత్యనారాయణ గారు ఇప్పుడు మండలిలో ఆయన 90% వాయిస్ వినిపిస్తున్నాడు. అలాంటి వ్యక్తి ఆయన వెళ్ళిపోవడానికి సిద్ధపడుతున్నట్టు, జనసేనలో జాయిన్ అవడానికి మంతనాలు జరుగుతున్నట్టు ఎక్కడన్నా చూడండి. పవన్ కళ్యాణ్ గారు కంపల్సరీ వెళ్ళి మీట్ అవుతున్నారు, బొత్స సత్యనారాయణ గారిని మాట్లాడుకుంటున్నారు. అలాగే ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారు వెళ్ళిపోయారంటే దాని తర్వాత అరుణ్ కుమార్ గారు ఉన్నారు, ఆయన మాట్లాడుతున్నారు, మనలో మాట్లాడుతున్నారు, ఆయన పార్టీ మార్పులుగా మాట్లాడుతున్నారు. అలాగే వరదల కళ్యాణ్ గారు ఆమె కూడా మాట్లాడుతుంది ఫ్రీ బస్సు గురించి కానీ వీటి గురించి. అలాగే ఇప్పుడు నెక్స్ట్ వెళ్ళే వాళ్ళు వైఎస్ఆర్సీపీ నుంచి బొత్స సత్యనారాయణ గారు వెళ్ళే అవకాశం ఉంది. అలాగే తోట తిరుమతులు గారు కూడా వెళ్ళే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఆయన టీడీపీలో వెళ్ళారు, కాంగ్రెస్లోకి వెళ్ళారు, పీఆర్పీలోకి వెళ్ళారు. ఆయన అలాగే మారుతూ ఉంటారని ఉంది. అలాగే ఇప్పుడు ఎప్పుడూ వచ్చేద్దరు కానీ అటు టీడీపీ కానీ జనసేన కానీ ఒప్పుకోవట్లేదు. మేబీ ఆయన బీజేపీలో జాయిన్ అవుతారేమో చూడాలి. ఎందుకంటే బొత్స సత్యనారాయణ గారు బీజేపీలోకి కానీ జనసేనలోకి కానీ వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే పార్టీ చూస్తున్నాం కదా, ఇప్పుడు మళ్ళీ రాజశేఖర్ గారు కూడా తిరుపతిపేట ఆయన కూడా ఆయన ఫస్ట్ కాడి నుంచి వైఎస్ఆర్సీపీలోనే ఉన్నారు. ఆయన పార్టీ పెట్టిన కాడి నుంచి వాళ్ళ నాన్నగారి మీద అభిమానం మీద. కానీ ఆయనతో మాట్లాడి చేద్దామన్న ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. అలాగే వాళ్ళ నాన్నగారు వెళ్ళిపోయినప్పుడు పట్టించుకోలేదు, అలాగే విజయసాయి రెడ్డి గారు వెళ్ళిపోయినట్టు పట్టించుకోలేదు. ఇలా అయితే మాత్రం పార్టీని ఆవడం చాలా కష్టం. ఎందుకంటే టాప్ లీడర్లు వీళ్ళందరూ ఒక్కొక్కళ్ళు తప్పుకున్నారు కాబట్టి చెప్పలేదు. ఎందుకంటే ఆల్రెడీ ధర్మాన కృష్ణదాస్ గారు ఆయన కూడా పార్టీ మారే ఆలోచనలో ఉన్నారంట. ఇలాగా చెప్పుకుంటూ పోతే జిల్లాకి ప్రతి ఒక్కళ్ళు ఉన్నారు. విశాఖ జిల్లాలో ఉన్నారు, ఈస్ట్ గోదావరిలో ఉన్నారు, వెస్ట్ గోదావరిలో ఉన్నారు, అలా ప్రతి దిక్కులన ఉన్నారు. అలాగే కన్నబాబు గారు కూడా అవకాశం ఉంది జనసేనలో కానీ. ఎందుకంటే జనసేనకి లీడర్షిప్ లేదు. రాయలసీమలో కానీ ఈస్ట్ వెస్ట్ విశాఖ దాటితే ఇంక లీడర్షిప్ లేదు. విజయనగరం కానీ శ్రీకాకుళం కానీ ఇప్పుడు లీడర్షిప్ పెంచుకోవడానికి విజయనగరం నుంచి బొత్స సత్యనారాయణ గారిని తీసుకుందామని ఆలోచనలో ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. అదే కానీ అయితే మాత్రం జగన్ గారికి మండలిలో 90% పట్టుకోలిపోతుంది.